ఇంకోటి కూడా ఉంది, నా మీద విశ్వాసం ఉంచిన వాడు ఈ కొండని లేపి ఇంకో చోట అక్కడ పెడతాడని ఉంది. నువ్వు పెడతావా కొండని? నీకు విశ్వాసం ఉంది కదా, నీకు కొండను లేపితే అక్కడ పెడతావా? అరే నేను చెప్పాను, అడిగినా క్షమాన్ని చెప్పమ్మా. నువ్వు కొండను లేపి అక్కడ పెడతావా? నీకు విశ్వాసం ఉంది కదా. ఇప్పుడు అవుతుంది రేపి, చివరి దినాల్లో అవుతుంది రేపి. కొండలు పైన వల్లే కరిగిపోతాను, కొండలు కరిగిపోతున్నాయా లేదా? ఎక్కడ కరిగిపోతున్నాయి? ఎక్కడ కరగలేదు, ఎక్కడ కరగలేదు, ఎక్కడ అవ్వలేదు. నేను అడుగుతుంది ఏంటమ్మా, నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు కొండను లేపి అక్కడ పెడతావా? పెడతావా పెట్టావు? రెండే ఆన్సర్, రెండే పెడతావా పెట్టవా పెట్టలేవా చెప్పు. పెడతావా? పెడతావా పెడతావా? నువ్వు 14 కేజీ సిలిండర్ మొయ్యలేక బాగా చేత మోయిస్తావు, మొయ్యి నువ్వు కొండలు లేపుతావా? ఎట్లున్నారమ్మా విడాకులు అయితే మంచిగా ఉన్నప్పుడు లేపేవాడు కాదు ఆయన సిలిండర్. నాకేమీ లేపలేదు, ఏమీ చూడలేదు. నేను ఒకవేళ మనిషిగా పుట్టానంటే శ్రమల కొరకే పుట్టాను నేను. నాకంటే శ్రమలే. క్రైస్తవులకు తెలిసి శ్రమలే ఉంటాయి, ఆనందం ఎక్కడ ఉంటుంది? లేదు, క్రైస్తవులు లేకముందు ఇంకా కాదమ్మా, క్రైస్తవుల్లోకి వెళ్తే ఇప్పుడు నువ్వు క్రైస్తవుల్లోకి వెళ్తే నీ బతుకంతా దరిద్రపు కొట్టు బతుకు అయిపోయింది. నువ్వు కుక్కలు చెప్పి ఇక్కడైపోయింది నీ బతుకు. అలాగని చెప్పుకోను, నాకు నెమ్మది ఉంది, ఇందులో శాంతి ఉంది. కాదు నువ్వు అవుతున్నావు అంటే నీ జీవితం మొత్తం అయిపోయి దరిద్రపు కొట్టు మొహంలా తయారైపోతావు నువ్వు. అలాగే లేదు, నేను ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు నీకు దరిద్రపు కొట్టు మా జీవితం లాగే ఉంది నీది. అదేమి లేదు, నేను మాకు పెద్ద విషయం ఉంది, దేవుడు దీవించారు. ఏం దీవించాడమ్మా? ఆయనే రక్షించుకోలేనాడు, మిమ్మల్ని రక్షిస్తాడమ్మా. ఆలోచించవా? ఆయన మరణం పొందాలి. ఎవరు మరణం పొందాలి? ఎవరు చెప్పారు మరణం పొందాలి? ఎక్కడుంది మరణం పొందాలని? బైబుల్ ఎక్కడ? అలా వాదిస్తే అన్ని మరి దేవుని మహిమ చెల్లిస్తున్నారు. ఎవరు చెల్లిస్తున్నారు? పరిశుద్ధాత్మ మహిమ. అయ్యి ఎందుకంటే మేము అది అంతకుముందు క్రైస్తవ బతుకులు, దరిద్రపు కొట్టు బతుకులు, దరిద్రపు కొట్టు జీవితంలో ఉంటాయి కదా, ఆయనకి మర్చిపోలేక వాసన వస్తుంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పెంట కుప్పం మీద పన్నీరు చల్లితే పెంట వాసన పోయిద్దా? పోదుగా. అలానే మా జీవితాలు కూడా, క్రైస్తవులు అందరి జీవితాలు ఇట్లాగే ఉంటాయి దరిద్రంగా. మా మేరీ చూడమ్మా, ఇప్పుడు మేరీ ఉంది కదా, మేరీ ఉంది కదా, పెళ్లి కాకముందే కడుపు చేయించుకుంది. అని వేసిన అమరాబోతులు తిట్టారు లేదా? యోహాను సువార్త 8 మీ వాళ్ళ వ్యభిచారం పుట్టిన వాళ్ళని కావనేసి అక్కడ వేసుని అందరూ లంజా కొడుకు అంటే ఆయన పుట్టిన బెతలేములో నుంచి పారిపోయి నజరేతు వెళ్ళిపోయాడు చిన్న వయసులో, మనసు గాయం అయిపోయి. తెలుసా? వేసి ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిని అమ్మ అనే పిల్లల కల్పించాడు. తెలుసా నీకు? బైబుల్ చదివా నువ్వు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటదంటే యేసేపుని పెళ్లి చేసుకోవడానికి ముందే కడుపైందనేసి భర్తకి చెప్పకుండా ఒక అమ్మాయి భర్తకి పెళ్లి చేసుకునేటప్పుడు అయ్యా చెప్పాలా వద్దా? చెప్పమ్మా. మరి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా యేసేపు పాపానికి అందరూ వేషాలు తిట్టారు అక్కడ అన్న వాళ్ళందరూ కూడా. కాదమ్మా, యూదులు అనేవాడు ఒక వ్యభిచారం వాళ్ళ అమ్మ వ్యభిచారం చేయడం వల్ల పుట్టినవాడు అని అమ్ముతారు వాళ్ళు. తాల్ముడ్ అనే గ్రంథంలో, తోరా అనే వాటిల్లో కూడా అదే రాసుకున్నాడు. వీడు వేష అనేవాడు వ్యభిచారముల వల్ల పుట్టినవాడు, వీడు లంజా కొడుకు అని రాస్తున్నారు పుస్తకాల్లో. నేనంటాం కాదు అది. నువ్వు అందుకని ఇప్పుడు క్రిస్టియన్లు ఉంటారు తెలుసా నీకు? యేసు పుట్టిన ఊరిలో 1% కూడా క్రిస్టియన్ లేరు. అంటే 100 ఒక్కడు నమ్ముతాడు యేసుని, మిగతా ఎవరు నమ్మరు. ఎందుకంటే యేసు అనేవాడు ఒక ఇల్లీగల్ సంతానం అందరికీ తెలుసు. మేరీ అనేవా అనేటువంటి ఒక రోమన్ సైనికుడు చేత కడుపు చేయించుకుంది. చిన్న పెళ్లి చేసుకుంది. ఏంట్రా కడుపు ఉంది, ఏందమ్మా కడుపు అయిందంటే నాకు ప్రధానం అయ్యింది. అప్పటికి ప్రధానం అంటే ఏంటి అంటే పెళ్ళి అవ్వదు, అది పెళ్ళి అనుకో బాగా చూడు. నువ్వు ప్రధానం అంటే పెళ్ళి అని ఉంటుంది నీకు. లేదు, ప్రధానం వేరు, పెళ్లి వేరు. అయ్యో నేను చెప్తున్నా కదా, ఇగో నీకు రిఫరెన్స్ చెప్పమంటా. నీకు
అంటేని చెప్పాలా? ఇప్పుడు మనకు తెలియదు. అసలు అమ్మ క్రైస్తవులకి పెళ్ళి అనేది లేదమ్మా. పెళ్ళంటే తెలుసా? పెళ్ళంటే వాళ్ళు పెళ్ళంటే ఏం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నచ్చింది అనుకో, ఇద్దరు వ్యభిచారం చేయడమే పెళ్ళి వాళ్ళకి. మనకిలాగా మంత్రాలు చేసి తాళి కట్టడం అవన్నీ ఉన్నాయనుకుంటున్నాం. మరి ముందు ప్రధానం చేస్తే తప్ప పెళ్ళి అవుతుంది కదా అమ్మా. ప్రధానం అంటేనే పెళ్ళి. ఆ పిల్లని అవును నా భార్య అనిపించుకుంటా కానీ అప్పుడే అట్లాంటి ఏం లేవమ్మా. అవన్నీ మనకుంటాయి. ప్రధానం అంటే మనకు ఉండి ఒక లగ్న పత్రిక రాసుకొని అక్కడ మనం వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి మీరు అందరూ వచ్చేసి ఆయన జీవించండి అని అది మనకుంటుంది. వాళ్ళు ఇద్దరు కలిసి గుడాలలో దూరటం ఇంకా గుడాలలో అంతే. వీళ్ళకి ఏముండదు ఇంకా వాళ్ళకి. అందుకనే వాళ్ళ సంస్కృతిలో ఇలాంటి వాడు తల్లితో సెక్స్ చేస్తాడు వాడు, తర్వాత చెల్లితో సెక్స్ చేస్తాడు, అక్కతో సెక్స్ చేస్తాడు, మ్యాథ్స్తో సెక్స్ చేస్తాడు, దేంతో పడితే దాంతో సెక్స్ చేస్తుంటాడు వాడు. వాడి ఉచ్చం నీచం మానం మర్యాద వాళ్ళంతా కూడా ట్రైబల్స్ అమ్మా. వాళ్ళంతా కోయి జాతికి చెందినటువంటి ఒక పనికి మాలిన ఎవరు వాళ్ళందరూ యూజ్ అనేవాళ్ళు. అర్థమైందమ్మా నీకు? నేను 10 సంవత్సరాలుగా పాస్టర్ చేశానమ్మా. బైబిల్ మొత్తం నవిలి ఊసేసా అని దరిద్రం అని. దీంట్లో మొత్తం సెక్స్ గురించే ఉంటది. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఏమో దేవుడు ఏం చెప్తాడు, వ్యభిచారం అని విగ్రహారాధనతో సమానం, విగ్రహారాధనతో సమానం అన్నాడు కదా. వ్యభిచారం చేసిన వాడికి ఒక్కరు శిక్ష. లోతు ఇద్దరు కూతురుతో వ్యభిచారం చేశాడు. లోతుకి ఏమైనా శిక్ష వేసాడా? వేయలేదు. యూదా తన సొంత కోడలైన తామార్తో సెక్స్ చేసి అక్రమ సంతానంతో ఆయనకి ఎలాంటి శిక్ష లేదు. రూబేన్ ఎందుకు తెలీదు? ఆయనకి తెలీదా? గుర్తు పెట్టుకోను కదా. కాదమ్మా, ఓకే ఆయన తెలియదు అనుకున్నా. లాస్ట్ లో తెలిసింది తెలీదు అనిసాడు కదా ఆవిడే. కాదమ్మా, ఓకే ఆవిడికి తెలుసు కదా, కోడలికి తెలుసు కదా. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మనం భారతదేశానికి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందమ్మా అసలు? ఇప్పుడు మీ ఇంట్లో మీ మామగారు కానీ ఇలాంటి పనులు చేసి ఊరుకుంటారు మీరు? అది చెడు స్త్రీల కోసం చెప్పారు కొంతమంది, అలాగ ఉంటారని సంబోధించాడు ఆయన. అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయాల్సిన అవసరం ఏంటమ్మా? సమాజంలో అలాంటి బోర్డు ఉంటాయి. ఇలా ఉండండి, అలా ఉండండి. అమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నీకేముంటాడు చదువు. దాంట్లో ప్రధానం అంటే పెళ్ళని ఉంటది. అట్లానే ద్వితీయోపదేశ కాండ 22-28లో కూడా నీకు ప్రధానం అంటే పెళ్ళని ఉంటది. నువ్వు తర్వాత అయినా నువ్వు ఈ చూడు, నువ్వు ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అంటున్నావు, కాదు పెళ్ళి. అర్థమైందా? ఏమన్నాడు కుమారుడు, నువ్వు ఏసేపు బయట పరిశుద్ధాత్మగా నీ గర్భము ధరించింది ఎప్పుడు చెప్పాడమ్మా? అది ఎప్పుడు చెప్పాడు? అది చెప్పదా? అది ఆయన పరిశుద్ధాత్మ వచ్చి చెప్పలా. అవన్నీ కూడా వీళ్ళు కల్పితంగా రాశారు. ఎందుకంటే అక్కడ బ్యాడ్ అయిపోతాడు కదా యేసు రాయిపోతే. ఇప్పుడు ఒక మాట చెప్తామ్మా, యేసేపుకి అసలు మేరీ గర్భవతి అయిందని ఎవరు చెప్పారు చెప్పు? ఎవరు? మేరీ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మేరీకి పెళ్లి కాకముందే కడిపోయింది కదా. మేరీ మోసం చేసిందా లేదు? యేసేపుని మేరీ ఇప్పుడు ఆలకించాను, అప్పుడు బ్రదర్ ఆలకించాను, ఆవిడ తెలియదు కదా. ఆవిడ ఇప్పుడు 3 నెలల ఇప్పుడు పూర్వకాలం, ఇప్పుడంటే మీకు ప్రెగ్నెన్సీ టెస్టులకి ఉంటాయి కాబట్టి వాటి మీద తెలుస్తుంది. పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందని, నెగిటివ్ వస్తే. అప్పుడు పూర్వకాలంలో 3వ నెల వచ్చేంత వరకు మనకి ఆగిపోతాయి. అప్పుడు అనుకో 3 నెలలు వచ్చింది ఇంకా పడుతుంది, పీరియడ్స్ రావు కాబట్టి గర్భవతి అయిందని అనుకుంటారు. అప్పట్లో 3వ నెల వరకు అయితే తెలియదు కదా ఎవరికి కూడా. అప్పుడు కూడా జ్ఞానం లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చింది ఎక్కడ. ఇప్పుడు జ్ఞానం గురించి నేను అడగట్లేదమ్మా. ఇప్పుడు మేరీకి 3వ నెల వచ్చేంత కదా ఆవిడ కూడా జ్ఞానం లేదు అనుకోవచ్చు కదా. అంటే అలాంటి జ్ఞానం లేని పనికి మాలిన వాళ్ళని మీ ఏవో దేవుడు ఎంచుకొని ఆమె చేత ఇక కడుపు చేశాడా? కాదమ్మా, ఇప్పుడు అంటే మేరీకి కాదమ్మా, మేరీ అంటే అలాంటి అంత పనికి మాలిన జ్ఞానం లేదు అంటే కడుపు చేయించుకొని కడుపు అయిన సంగతి కూడా తెలియనటువంటి ఆవిడ
దేవుడు ఏం మాట్లాడతావు నువ్వు? ఏమన్నా అర్థం పడుతుంది నువ్వు మాట్లాడేదానికి? పిచ్చోళ్ళని ఎర్రోళ్ళని ఎంచుకున్నాడు దేవుడు, జ్ఞానం ఉన్న మహాల్ని. అవును అవును, నిన్ను చూస్తుంటే అర్థం అవుతుంది, కరెక్ట్ అది. నిన్ను చూస్తుంటే అదే అర్థం అవుతుంది నాకు. మిమ్మల్ని చూసి అదే అర్థం అవుతుంది. లేదంటే మీరు దేవుడు భయపడుతున్నారు, కుక్కలకు బాప్తిసం. కాదమ్మా కాదమ్మా, దేవుడు అసలు కాదమ్మా, మీరు కాదు మహిమలు ఏమైనా ఉంటాయి కదమ్మా ఆయనకి మహిమలు లేవు కాబట్టి మేము మహిమపరుస్తున్నాం కనీసం వస్తాయని. కాదు, పందుల ముందు ముత్యాలు వేయకండి, ముత్యాల మాటలు బైబిల్ మాటలు వేయకండి పందుల దగ్గర. అసలు బైబిలే ఒక పంది అమ్మా, అసలు బైబిలే ఒక పంది. అది పంది చోటుకి ఇప్పుడు పందికి బుర్ర గుంటలో దొరుకుతుంది, ఆ పంది దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళినంటే ఆ బుర్ర మనం కూడా ఉపయోగపడిద్ది. అందుకని బైబిల్ అనే పంది దగ్గరికి నువ్వు వెళ్ళావు, ఆ బుర్ర నీవు కూడా అంటించుకొని మిగతా వాళ్ళు కూడా అంటించాలని చూస్తున్నావు. కుక్కలకి పందులకి మీరు బాప్తిసం ఇచ్చారంటే ఎంతవరకు కరెక్ట్? మరి నువ్వు ఊరేసుకున్నావు, నువ్వు బతికా అంటే అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే, మనం దేవుడి మాట చెప్తాను. నువ్వు ఎంత పిచ్చిదాని అంటే నిజంగా నేను చెప్తున్నా అమ్మా, ఎంత పిచ్చిదాని అంత మెంటల్ దాని అంటే నేను చెప్తా విను. ఎందుకంటే ఒక అమ్మాయిగా పుట్టిన అమ్మాయి అబ్బాయిగా మారిందంటే నువ్వు నమ్మావా? మరి కుక్కకి బాప్తిజం చేస్తే నమ్మవా? ఎలా నమ్ముతాం? ఒక అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయిగా మారింది జరిగిద్ది అసలు? అది ఒక అమ్మాయి పుట్టింది, ఆగండి చెప్పేనమ్మా, ఒక అమ్మాయి పుట్టింది, ఎవరు ఏజ్ దేవుడు కాదు కదమ్మా బైబిల్ ప్రకారం. అసలు బైబిల్ ప్రకారం ఏజ్ దేవుడు కాదు. ఏజ్ అనేవాడు నీకంటే కూడా నీచమైన బతుకున్నవాడు వాడు. ఇప్పుడు దేవుడు ఆయన కూడా బలవంతం ఎవరిని పెట్టలేదు కదా? ఎవరిని బలవంతం పెట్టలేదు, బలవంతం పెడితే అప్పుడే చంపేసేవాళ్ళు ఆయన్ని 2 నిమిషాల్లోనే. మీరు అదే చేస్తున్నారు, మీరు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నాం మేము? మీరు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నాం చెప్పమ్మా? ఏం చేస్తున్నాం? ఫోన్ చేశాను, లేకపోతే ఫోన్ చేయకపోతే కాదమ్మా, మేము ఏం చేస్తున్నాం అమ్మా? మేము అందరినీ చైతన్యపరుస్తున్నాం. అరే బాబు, బైబిల్ అనే పంది దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, ఆ పెంట మీకు కూడా అంటుకుంటదిరా, ఆ దుర్గంధం మీకు కూడా అంటుకుంటదిరా, ఆ పెంట జోలికి వెళ్ళవాకంటా, దరిద్రం రా, అది భారతదేశానికి సంబంధం లేదురా, వాడు ఒక విదేశీ వాడురా, మేరీ అనేది ఒక లంజరా, ఆ లంజరా ఏసు అని చెప్తున్నా అందరికి. తప్పే ఉంది అందులో. అలా చేసి ఫోన్ చెయ్యను. ఎవరు? నేను అదే చెప్తున్నా కదమ్మా, బాడుకోగాడు వాడు, ఒక పిల్లిబిత్రి వాడు లాస్ట్ టైం వల్ల ఒక ఓడి ఇచ్చారు. మీరు ఇష్టం వచ్చిన దైవాన్ని ఇష్టం కొలుసుకోవచ్చు. ఎవడు ఎక్కడ ఫోన్ చేసి ఎవరమ్మా? ఎవరు చెప్పారమ్మా మాట? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? ఇందులో ఉంది, ఇప్పుడు ఇందాక చూశాను కదా. ఎందులో మీరు మీ రాముని మీరు కొలుచుకోండి. మీ కాదమ్మా, ఎందులో అమ్మా? ఎందులో ఉంది అంటున్నా? ఎందులో ఉంది అంటున్నా? ఇప్పుడు ఒక వీడియో చూశాను. ఏ వీడియో అది? చూపిస్తాను. అయిపోయింది అది నెట్, ఫోన్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు అయిపోతుంది లాస్ట్, ఎందుకంటే చేశాను అనమాట. మరి చెప్పండి అయ్య గారు. నేనే ఫోన్ తెచ్చాను. ఓకే, నువ్వు భయపడాలని నేను యేసును యెహోవాను అనుకున్నావు, నేను భయపెట్టడానికి. దాని మధ్యలోకి కాదు, మీకు నమ్మి బాప్తిజం తీసుకోపోతే మిమ్మల్ని చంపేస్తాను అనేది అది కాదమ్మా. చెప్పాను తీసి చదువుకోను. బాప్తిజం పొందిన వారు రక్షించబడదురు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు బాప్తిజం తీసుకోలేదు, ఇప్పుడు అంబేద్కర్ గారు బాప్తిజం తీసుకోలేదు, అల్లూరి సీతారామరాజు బాప్తిజం తీసుకోలేదు, మరి మీ ఏ స్వామి చంపేస్తాడా? ఇప్పుడు నమ్మితే నమ్మొచ్చు. అదేనమ్మా, నమ్మితే నమ్మొచ్చు అలా. అదే మీకు అర్థం కావట్లేదు. నమ్మి బాప్తిజం తీసుకున్న వాడు పడిన వాడు రక్షించబడదు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు నేను నమ్మలేదమ్మా, నేను ఏ స్థాయిని తున్నప్పుడు ఒక పనికి మాలినవాడు అని అంటున్నాను నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాట భయపడ్డారు. తీసుకున్నారు ఎవరు? బాప్తిజం తీసుకున్నారా మీరు? నేను తీసుకోవాలా? చదువులేదంటే గొడవలు చేసేవాడు ఒక పనికి మాలినవాడు అయితే వాడిని ఎవరు నమ్ముతారు? మన దేశం కాదమ్మా, వాడు మన దేశమే కాదు, వాడి కంటే నీకెందుకమ్మా? ఆయనకు నీ పనికి రాన్నాడు, మాకు పనికి వచ్చి ఇప్పుడు తెలియదు. కాదమ్మా, రాకండి బొమ్మలేదు, ఏం లేదు, రాకండి. ఇవన్నీ నీ పాస్టర్ చెప్పే సొల్లు కబుర్లు. వాడి దశం భాగాల కోసం ఇన్నని చెప్తాడు. మాకు పాస్ట్ అంటూ లేదు, నేనే పాస్తామని. అంటే నువ్వే నీ దశం భాగాలు వస్తున్నాయా రావట్లేదా?
నాకు దర్శనం బాగా రాదు, మేము కష్టపడి బ్రతికి పని చేస్తాం. ఏం చేస్తావు? ఏం కష్టపడతాను? మాకు మిషన్ ఉంది, ప్రింటింగ్ మిషన్ ఉంది మాకు. ఏంటి దొంగ నోట్లు ప్రింటింగా? దొంగ ఇవ్వాలైతే కావాలా? నాకే వద్దులే అమ్మా. కావాలంటే ప్రింటింగ్ చేసి ఇస్తాం. నాకు కూడా ఒక ప్రింటింగ్ మిషన్ ఉంది నాది, కాదు నాది పుస్తకాలు ప్రింటింగ్, నేనేమో వేరే ప్రింటింగ్. ఏం ప్రింటింగ్ నాకు తెలియదు. నాది పుస్తకాల ప్రింటింగ్ అమ్మ, నాది బైబిల్ అన్ని ప్రింట్ చేస్తుంటా నేను. నాది బైబిల్ ప్రింట్ చేస్తుంటానమ్మా, దాని మీద పరిశుద్ధ గ్రంథం తీసేసి టెక్స్ట్ బుక్ అని రాసి ప్రింట్ చేస్తుంటా. మీరు కూడా ఫ్లెక్సీ వేయించండి అమ్మా, ఏ దుర్మార్గుడు అని ఫ్లెక్సీ వేయించు నువ్వు. అలాగే ఎప్పుడు చెయ్యాలమ్మా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తావులే కానీ చావనని చచ్చిపోతాం కానీ. ఇప్పుడు యేసు వల్ల మనకేం ఉపయోగం లేదమ్మా, వేస్ట్ అమ్మా. ఓన్లీ పాస్టర్లకు ఉపయోగం. నీకు ఊరికి దక్షిణ భాగాలు రావడాలంటే నువ్వు ఏం పని పాటు చేయకుండా సోమరులాగా బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఆదాయ వనరు అనమాట ఇది. నేను ఏజెన్సీలో చేసి వచ్చాను 7 సంవత్సరాలు. ఏం చేశాడమ్మా? ఇప్పుడు నేను చింతపల్లిలో చేశానని చెప్తున్నాను కదా నీకు. కష్టపడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మతం మార్చేసి, నేను ఈ కిరస్తాని దరిద్ర కొట్టు మతంలోకి వెళ్ళిన వాళ్ళందరినీ మతం మార్చేసి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చేసాం. పౌరు భక్తుడిని, ఆ పౌరు భక్తుడు అలాగే హింసించాడు. పౌలు వాడు ఒక పనికిమాలి అదోవాడు, అంత అబద్ధాలు కోరవాడు. పౌలు అనేవాడు ఒక అబద్ధాలు కోరవాడు. వాడు సొంత పిల్లాన్నే గ్రీకుల దగ్గర రోమన్ల దగ్గర పడుకోబెట్టిన అదోవాడు. వాడి మాటలు నువ్వు నమ్ముతున్నావు అంటే ఇంక నువ్వు నేను ఇంకేమనుకోవాలి, నాకు నువ్వే అర్థం చేసుకో. నీ ఇష్టం అది. పౌలు అనేవాడు ఒక దుర్మార్గుడు. వాడు మారాడు తర్వాత మారలా. మీరు అనుకుంటున్నారు మారాడని. వాడు ఎందుకు మారాడు? పౌలు ఏం పని చేస్తాడు తెలుసు నీకు? చెప్పు. బైబిల్ చదివావు కదా నువ్వు, పౌలు ఏం పని చేసావు చెప్పు. ఫస్ట్ ఏం పని చేశాడు? అందరూ నీకులాగే కాదమ్మా, ఫస్ట్ లాస్ట్ కాదు, అసలు వాడి పని ఏంటో తెలుసు నీకు? నీకు తెలుసు, నువ్వు బైబిల్ చదివా, నువ్వు సువార్త పరిచర్య అది ఇది అంటున్నావు కదా. పౌలు చేసే పని ఏంటో చెప్పు నువ్వు. అరే పౌలు ఏం పని చేస్తాడు చెప్పమ్మా తల్లి అంటే నువ్వు చెప్పట్లేదు, ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు? అక్కడి మరి చెప్పు, నువ్వు తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలియస్తారని చెప్పు, నేను చెప్తా. పౌలు అనేవాడు ఇవి ఉంటాయి చూసా, టెంట్లు అంటాం కదా, మన పెళ్లిళ్ళకి టెంట్లు వేస్తారు కదా, టెంట్లు గుడారాలు అంటారు కదా. ఆ చిరిగిపోయిన గుడారాలకి అతుకులు పెట్టే పని చేసుకునేవాడు వాడు. అర్థమైందమ్మా? వాడు ఒక లుచ్చగాడు, వాడు పనికి మాలిన వాడు పెళ్ళాన్ని రాజుల దగ్గర పడుకోబెట్టి డబ్బులు తీసుకున్నాడు అబ్రహం లాగా. అర్థమైందా? ఈ క్రిస్టియన్స్ కి ఏంటంటే అండి, వాళ్ళ పెళ్ళాన్ని పడుకోబెట్టడం. ఏవో దేవుడు అందుకనే అంటారు, నువ్వు కనుక నన్ను నమ్మకపోతే నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి అన్యుల పక్కన పడుకోబెడతాను బెదిరిస్తూ ఉంటాడు. తెలుసా మీకు బైబిల్లో? ఎవరమ్మా? చేస్తున్నాం కదమ్మా, అందుకనే కదా వాళ్ళ కోపం. అక్కడ మేము చేస్తున్నాం, ఏ సువార్త చేస్తున్నాం అక్కడ కూడా. బ్రిడ్జి కింద అక్కడ చేస్తున్నాం, రైల్వే స్టేషన్ దగ్గర ఒక చర్చ్ ఉంది కదా అక్కడ చేస్తున్నాము. అట్లే సార్ మళ్ళీ మనం మాట్లాడదాంలో ఈమెకేం తిరగట్లేదు. తెలియదు, వద్దులే, సర్లే తీసేయండి సార్. ఓకే.